దేవుని వాక్యం చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచిన ఎడల వెళ్ళుటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినదేదో దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయో చేయక తినుడే. చాలు. కాబట్టి అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ధైర్యపరుస్తున్నాడు, విశ్వాసులో స్థిరపరుస్తున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనము, సేవకులమైన మనము, లోకములో మనకు బంధువులు ఉంటారు, కొన్నిసార్లు వారు అన్యులుగా కూడా ఉంటారు. ఎందుకంటే మనం హిందువుల నుంచి వచ్చిన వారం కనుక అన్యులు కూడా ఉంటారు. కాబట్టి వారి పెళ్ళిళ్ళకి, వారి ఫంక్షన్లకి మనల్ని అన్ని విషయంలో ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వారు మనకు భోజనాలు పెడతారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం సందేహము లేకుండా అక్కడ తినవచ్చు, అక్కడేం భయపడకుండా వారితో కూడా కలిసి మనము తినవచ్చు. ఎలా తినాలని అపోస్తులు గారు పౌలు గారు అంటున్నారంటే, దేవుని వాక్యం అంటుందంటే మనస్సాక్షి నిమిత్తం ప్రార్థన చేసుకో. ఎందుకంటే వాళ్ళు బలులు అర్పించే అవకాశం ఉంటుంది, వాళ్ళు విగ్రహాలకు మొక్కి అవి కోసే అవకాశాలు ఉంటాయి. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలా. యేసు ప్రభువా, లోకములు ఉన్నాము, వీరు మా స్నేహితులు, వీరు మా బంధువులు కనుక రాక తప్పలేదు ప్రభువా. ఈ ఆహారం విగ్రహాలకు మొక్కే పెడుతూ వచ్చారు కాబట్టి దీన్ని పవిత్రపరచు, ఏ కీడు కలగకుండా మాకు దయచేయమని మనం ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు వాటి మీద నుంచి గ్రహాల శక్తి, శాపము తొలగిపోయి మనకు ఆశీర్వాదం వస్తుంది. అలాగూ చేసి మనం తినాలా.